హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా మోడర్న్ ఫిజిక్స్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాము. సో మనకు ఎవ్రీ ఇయర్ ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా 2 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి గైస్. సో కాబట్టి మనం ఈ చాప్టర్లో అయితే కన్నా ఎవ్రీ టాపిక్ అయితే చెప్పుకుందాం. మనకు ఉండేది తక్కువ టాపిక్స్, కానీ మనం ఇది సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏదైతే అవసరమో అవి మాత్రమే మీకు అయితే చెప్తాను గైస్. సో మీరు అవైతే కన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి బాగా కాన్సెప్ట్ అయితే నేర్చుకొని బాగా అయితే కన్నా ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా అయితే కన్నా మార్క్స్ అయితే స్కోర్ చేసుకుంటారు. సో నేను ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా ఆల్రెడీ 2 వీడియోస్ అయితే పెట్టాను. మీరు చూడకపోతే అవి అయితే చూసి అయితే కన్నా చూడండి గైస్. బాగా అయితే కన్నా మీకు అర్థమవుతాయి. 2 మార్క్స్ అయితే కన్నా ఈజీ స్కోరింగ్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి. సో అవైతే కన్నా చాలా సింపుల్గా అయితే మీకు చెప్పాను, మీరు అవైతే చూడండి గైస్. సో ఇప్పుడు అవి చూసిన తర్వాత ఇది చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఆప్టికల్ ఫైబర్స్. సో ఈ ఆప్టికల్ ఫైబర్స్ అంటే ఏంది, అలాగే వాటి ప్రిన్సిపల్ ఏంది, వర్కింగ్ ఏంది, టైప్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే వాటి అప్లికేషన్స్, వీటన్నిటి గురించి అయితే కనుక మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుంటాము. ఇవి మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసెట్కి ఏం కావాలో అవే అయితే మీకు చెప్తాను గైస్. మీరు అవైతే కనుక నేర్చుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్టికల్ ఫైబర్స్. సో ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంది? ఫస్ట్ ఆప్టికల్ ఫైబర్ అంటే ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ థిన్ ఫ్లెక్సిబుల్ ట్రాన్స్పరెంట్ ఫైబర్స్. సో ఇవి మనకి ఎలా ఉంటాయంటే థిన్గా ఉంటాయి, అలాగే ట్రాన్స్పరెంట్ ఫైబర్స్ ఉంటాయి. సో ఇవి దేంతో మేడ్ అయితే అంటే మేడ్ ఆఫ్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. సో ఇవి మనకు గ్లాస్తో కానీ ప్లాస్టిక్తో కానీ తయారవుతాయి అనమాట. విచ్ ట్రాన్స్మిట్స్ లైట్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇది మనకు ఫస్ట్ ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేటివి ఎలా ఉంటాయంటే థిన్గా ఉంటాయి అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఫ్లెక్సిబుల్ ట్రాన్స్పరెంట్ ఫైబర్స్గా ఉంటాయి. నెక్స్ట్ ఇవి దేంతో తయారు చేస్తారంటే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. సో ఇప్పుడు మనకు దీని నుంచి ఇక్కడ నుంచి టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఎలా ఉంటాయంటే థిన్ ఫ్లెక్సిబుల్ ట్రాన్స్పరెంట్ ఫైబర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీటిని దేంతో తయారు చేస్తారంటే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి ఏం ట్రాన్స్మిట్ చేస్తాయి? లైట్. సో విచ్ ట్రాన్స్మిట్స్ లైట్. సో ఇవి ఎలా ట్రాన్స్మిట్ చేస్తాయంటే ఈ ట్రాన్స్మిట్స్ లైట్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇవి ఏ ప్రిన్సిపల్ బట్టి మనకు లైట్ అనేది ట్రాన్స్మిట్ చేస్తారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా అయితే కనుక మనకు ట్రాన్స్మిట్ చేస్తాయి. సో ఈ పాయింట్స్ అయితే కనుక మీరు ఈ టాపిక్లో అయితే కనుక గుర్తుపెట్టుకోండి గైస్. సో వీటి మీద మనకు ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా మనం ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ మనమే ఫ్రేమ్ చేసినామంటే అప్పుడు మనకు క్వశ్చన్స్ అనేటివి వాటిలో వస్తాయి కాబట్టి ఈజీగా అయితే కనుక మనకు అర్థమైపోతుంది. సో కాన్సెప్ట్ మనం ఇలా క్లియర్గా అయితే నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ గురించి చెప్పుకుందాం. సో ప్రిన్సిపల్ ఏంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్. సో ఇది ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయితే కనుక ఫాలో అవుతుంది. సో ఇది ఎలా జరుగుతుంది? వెన్ లైట్ ఎంటర్స్ ఇన్ టు ద ఫైబర్ అట్ ద సర్టెన్ యాంగిల్ ఇట్ బౌన్సెస్ రిపీటెడ్లీ ఇన్సైడ్ వితౌట్ ఎస్కేపింగ్. సో ఇప్పుడు మనకు లైట్ అనేది ఫైబర్లోకి ఎంటర్ అయింది అనుకో అట్ సర్టెన్ యాంగిల్తో. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే అది ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఫైబర్ అనుకున్నట్లయితే లైట్ అనేది ఇలా సర్టెన్ యాంగిల్తో అయితే కానీ ఎంటర్ అయింది. సో అది ఏం జరుగుతుంది? ఇట్ బౌన్సెస్ రిపీటెడ్లీ ఇన్సైడ్ వితౌట్ ఎస్కేపింగ్. సో అది బయటకు వెళ్ళిపోకుండా మళ్ళీ ఇలాగే లోపలనే అయితే కానీ ఇలా యాంగిల్లో అయితే కానీ అది బౌన్స్ అవుతూ ఉంటుంది రిపీటెడ్గా, అది మనకు బయటకు పోకుండా. సో అండ్ ఇట్ రీచెస్ ద అదర్ ఎండ్ విత్ ఆల్మోస్ట్ నో లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది అదే విధంగానే ఎండింగ్ అయితే రీచ్ అవుతుంది, ఆపోజిట్ ఎండింగ్కి. ఏ లాస్ లేకుండానో ఎనర్జీ అనేది అయితే ఏ మాత్రం లాస్ లేకుండా అయితే కన్నా లోపలనే అయితే కన్నా బౌన్స్ అవుతా మనకైతే కానీ ఆపోజిట్ సైడ్కి అయితే కానీ వస్తుంది. సో ఇదే మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో అందుకే ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది అయితే కన్నా ఫాలో అవుతుంది. సో లైట్ స్టేస్ ఇన్సైడ్ ద కోర్ డ్యూ టు కంటిన్యూస్ రిఫ్లెక్షన్స్. సో మనకు లైట్ అనేది ఇన్సైడ్ ద కోర్లోనే ఎందుకు ఉంటుంది అంటే ఇది మనకు కంటిన్యూస్ రిఫ్లెక్షన్స్ జరగడం వల్ల లైట్ అనేది లోపలనే ఉంటుంది. సో అదే మనకు డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతుందంటే అప్పుడు మనకు ఎగ్జిట్ అయిపోతుంది, కానీ అలా వెళ్ళదు కదా. సో ఇది మనకు కంటిన్యూస్ రిఫ్లెక్షన్స్ జరగడం వల్ల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా మనకు లైట్ అనేది కోర్ లోపలనే అయితే ఉంటుంది గైస్. సో ఇదైతే కానీ మనకు ఈ ప్రిన్సిపల్ అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే డయాగ్రామేటికల్గా ఇది ఎలా ఉంటుందంటే ఆప్టికల్ ఫైబర్ ఫస్ట్ మనకు ఇక్కడ ఇన్సైడ్లో గ్లాస్ కోర్ అనేది అయితే ఉంటుంది. సో ఈ గ్లాస్ కోర్ అయితే కానీ ఈ కోర్ లోపలనే మనకు అయితే కానీ లైట్ అనేది ట్రావెల్ అవుతుంది గైస్. సో ఈ లైట్ అనేది ఇక్కడ ట్రావెల్ అవుతుంది, దీని లోపలే మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ జరుగుతాయి. సో దీనిపైన మనం ఏం వేస్తామంటే గ్లాస్ వేస్తాం. సో గ్లాస్ క్లాడింగ్. సో మనం అదే చెప్పుకున్నాం కదా, ఈ ఆప్టికల్ ఫైబర్స్కి ఎలా ఉంటాయంటే గ్లాస్ కానీ లేదా ప్లాస్టిక్తో కానీ తయారవుతాయి. సో వీటికి ఈ గ్లాస్ క్లాడింగ్ అయితే వేసాం. సో కానీ మనకు లైట్ వెళ్ళేది మాత్రం ఈ కోర్ లోపలనే మనకు వెళ్తుంది. నెక్స్ట్ దీనికి ఒక బఫర్ జాకెట్ అయితే వేస్తాం. సో గ్లాస్ బఫర్. సో ఇది దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఈ కోర్ని ఈ క్లాడింగ్ని రెండాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం మనము ఈ గ్లాస్ బఫర్ అయితే కన్నా వాడతాం. సో దీనికి మనం మళ్ళీ అవుటర్ జాకెట్ అయితే వేస్తాం, ఎందుకంటే వీటిని మనకు లైట్ అనేది లాస్ అవ్వకుండా ఉండడం కోసము మనకు ఇలా 4 లేయర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు మీకు ఆప్టికల్ ఫైబర్కి ఉన్న లేయర్స్ గురించి చెప్పండి అంటే
కోరు, క్లాడింగ్, బఫర్, అవుటర్ జాకెట్. సో ఈ 4 అయితే కనుక మీరైతే గుర్తుపెట్టుకోవాలి గైస్. సో మనకు లైట్ ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది అంటే ఈ కోర్ నుంచి అయితే వెళ్తుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకు లైట్ అనేది ఈ కోర్ నుంచి వెళ్ళి మనకు ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ అయితే కనుక జరుగుతూ వస్తాయి. సో ఇప్పుడు మనకు ఏదన్నా లాస్ వచ్చినా కూడా ఇది క్లాడింగ్ లోపలికి వచ్చేసి మళ్ళీ ఇక్కడిక్కడనే జరుగుతాయి, కానీ ఇక్కడ బయటకు అయితే కనుక లైట్ అయితే కనుక లాస్ అవ్వదు. సో అందుకే మనకు ఈ ఫోర్ స్టేజెస్ ఈ మనకున్న ఇంటర్నల్గా ఉన్నది అయితే కనుక అయితే తెలుసుకోవాలి గైస్. ఏమేమి ఉన్నాయి? కోరు, క్లాడింగ్, గ్లాస్ బఫరు, జాకెట్. సో ఈ 4 అయితే కనుక మీరు ఇవైతే కనుక గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు ఆప్టికల్ ఫైబర్ గురించి ప్రిన్సిపల్ అండ్ దాని లోపల జరిగే స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు యాక్సెప్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే ఇది ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ లోపల కోర్ ఉంది. సో ఈ కోర్ ఉంది, ఇది వచ్చి క్లాడింగ్. సో ఇది వచ్చి క్లాడింగ్, ఇది కోర్, ఇది క్లాడింగ్. ఇప్పుడు యాక్సెప్టెన్స్ కోన్లో మనకు లైట్ అనేది అయితే ఇలా వెళ్తుంది అనమాట. సో ఇలా వెళ్ళింది ఎలా జరుగుతుంది అంటే ఇలా మనకు టోటల్ లోపలనే మనకు ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ జరిగి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళింది ఇలా అయితే వెళ్ళేసి ఇలా మనకైతే కన్నా జరుగుతుంది. సో ఇలా ఎండింగ్ లోపల వెళ్ళి యాంగిల్స్తోనే సేమ్ రిఫ్లెక్షన్స్ జరిగి మనకు ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి అయితే కన్నా లైట్ అనేది అయితే ట్రావెల్ అవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుందిరా అని. సో మనకు ఇలా అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఆప్టికల్ ఫైబర్లో దీని స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఏమున్నాయి? స్ట్రక్చర్ గురించి ఆల్రెడీ 3 పార్ట్స్ మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ కోర్ అనేది ఏంది? ఇన్నర్ గ్లాస్ లేయర్ వేర్ లైట్ ట్రావెల్స్. సో దీని లోపల దీంట్లో హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఉంటుంది. సో అందుకే మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల మనకు ఎక్కువ ఉండడం వల్ల మనకు లోపలనే అయితే కన్నా ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ అయితే జరుగుతాయి. నెక్స్ట్ క్లాడింగ్ ఏంది? అవుటర్ గ్లాస్ లేయర్ లోవర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మనం కంపేర్ చేసుకున్నట్లయితే కోర్తో ఈ లేయర్కి అయితే కన్నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే కన్నా తక్కువ ఉంటుంది. సో ఇది కోరు, ఇది క్లాడింగ్. సో మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే కోర్లో ఉంటుంది, క్లాడింగ్లో అయితే కన్నా కోర్తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. సో ఇదైతే కన్నా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కోటింగ్లో చూసుకుంటే కోటింగ్ ఎందుకు? ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ లేయర్. సో ఈ కోర్ని క్లాడింగ్ని మనము ప్రొటెక్ట్ చేయడం కోసము ఈ కోటింగ్ అయితే కన్నా వేసుకుంటాం. సో ఇదైతే కన్నా మనకు స్ట్రక్చర్ అనమాట. సో నెక్స్ట్ దీని వర్కింగ్ చూసుకున్నట్లయితే ఈ ఆప్టికల్ ఫైబర్ ఎలా వర్క్ అవుతుంది అంటే లైట్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ ద కోర్. మనకు లైట్ అనేది ఎక్కడ ఇంజెక్ట్ చేస్తామో ఆ కోర్ లోపల ఇంజెక్ట్ చేస్తామని చెప్పుకున్నాం. డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టీఐఆర్ అక్కర్స్ అట్ ద కోర్ క్లాడింగ్ బౌండరీస్. సో మనకు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క డిఫరెన్సెస్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది కోడ్ క్లాడింగ్ బౌండరీస్ మధ్య అయితే జరుగుతుంది. సో అది ఇక్కడ మనకు ఇది కోరు, ఇది క్లాడింగ్ అనుకోండి. సో ఇది క్లాడింగ్, ఇది కోరు. సో మనకు ఈ రెండాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్సెస్ వల్ల అయితే మనకు ఈ రెండాటి మధ్య అయితే కానీ ఇలా అయితే కోర్ని మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయితే జరుగుతుంది. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లైట్ కీప్స్ బౌన్సింగ్ అండ్ రీచెస్ ద డెస్టినేషన్ వితౌట్ సిగ్నిఫికెంట్ లాస్. సో మనకు ఇవి రిఫ్లెక్షన్స్ వల్లనే జరుగుతా కూడా వితౌట్ లాస్ అయితే కనుక మనకు ఈ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి అయితే కనుక రీచ్ అయ్యేదానికైతే కనుక ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకు ఇది ఆప్టికల్ ఫైబర్లో జరిగే వర్కింగ్ అనమాట. సో నెక్స్ట్ ఈ టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్లో మనకు 2 రకాల టైప్స్ అయితే ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో బేస్డ్ ఆన్ ద మోడ్ లైట్ పాత్ చూసుకుంటే లైట్ పాత్ని బట్టి మనకు ఎలా జరుగుతాయి అనేటివి అయితే చూసుకుందాం. దీంట్లో సింగిల్ మోడ్ ఫైబర్ ఉన్నాయి, మల్టీ మోడ్ ఫైబర్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ అయితే కనుక మనకు ఉన్నాయి. సో ఈ సింగిల్ మోడ్ ఫైబర్లో థిన్ కోర్ 1 లైట్ పాత్. సో ఇది మనకు కోర్ అనేది చాలా థిన్గా ఉంటుంది, లైట్ అనేది ఓన్లీ 1 లైట్ పాత్ మాత్రమే వెళ్తుంది. యూజ్డ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్. సో ఇది మనకి ఎక్కడ వాడతామంటే లాంగ్ డిస్టెన్స్ కోసం అయితే కనుక వాడతాము. సో మనకు ఒక లైటే ఇలా పాస్ అయితే వెళ్తుంది. సో ఇది మనకు సింగిల్ మోడ్ ఫైబర్ అనమాట. నెక్స్ట్ మల్టీ మోడ్ ఫైబర్ చూసుకుంటే మల్టీ మోడ్ ఫైబర్ అనేది ఏంటి? కోర్ అనేది థిక్గా ఉంటుంది, మల్టిపుల్ లైట్ పాత్స్ అయితే వెళ్తాయి. యూజ్డ్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ ల్యాన్ ఆర్ సీసీటీవీ ఇలాంటి వాటిలో అయితే కనుక మనం దీన్ని వాడతాము. సో ఇప్పుడు మనకు కోర్ అనేది చాలా లావుగా ఉంటుంది. సో దీని లోపల అయితే కనుక మనము మల్టిపుల్ లైట్స్ అయితే కనుక మనం పాస్ చేస్తాం. సో ఇదైతే కనుక మనకు మల్టీ మోడ్ ఫైబర్లో జరిగే ప్రాసెస్. సో ఇది మనకు బేస్డ్ ఆన్ మోడ్లో 2 మోడ్స్ అయితే ఉన్నాయి, సింగిల్ మోడ్, మల్టీ మోడ్ ఫైబర్స్. సో అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ మెటీరియల్ చూసుకుంటే మనకు గ్లాస్ ఫైబర్, ప్లాస్టిక్ ఫైబర్, ఈ 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే మనం వాడతాం. సో ఇవి మనకు టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ గురించి తెలుసుకోవాల్సింది. మనకు ఏవైనా క్వశ్చన్స్ అడిగినా కూడా వీటి మీదనే అడుగుతారు. సో మోడ్ మీద కానీ లేదంటే మెటీరియల్ మీద కానీ. సో ఇవైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ గురించి చూద్దాం. సో ఈ ఆప్టికల్ ఫైబర్స్లో మనకు అప్లికేషన్స్ ఏమున్నాయరా అంటే ఫీల్డ్ని బట్టి మనకు అప్లికేషన్స్ అనేది అయితే చేంజ్ అవుతాయి. సో కమ్యూనికేషన్లో కూడా వాడతాం. ఇది ఎక్కడ వాడతాం? హై స్పీడ్ ఇంటర్నెట్, ఫోను, కేబుల్ టీవీ వీటన్నిటి కోసం అయితే కానీ మనము కమ్యూనికేషన్లో అయితే వాడతాము. నెక్స్ట్ మెడికల్లో చూసుకుంటే మెడికల్లో ఎక్కడ వాడతాం ఈ ఆప్టికల్ ఫైబర్స్? ఎండోస్కోపీలో, లేజర్ సర్జరీస్ చేసేటప్పుడు వీటన్నిటిలో మనకైతే కన్నా
ఈ ఆప్టికల్ ఫైబర్ అయితే వాడతాం. నెక్స్ట్ నెట్వర్కింగ్లో చూసుకుంటే ల్యాన్ కనెక్షన్స్, డేటా సెంటర్స్లో వీటిలో అయితే కన్నా ఆప్టికల్ ఫైబర్స్ వాడతాం. నెక్స్ట్ ఆటోమేటివ్లో చూసుకుంటే లైట్ ట్రాన్స్మిషన్ ఇన్ డాష్ బోర్డ్స్. సో ఆటోమేటివ్లో ఎలా తెలుసుకుంటామంటే లైట్ ట్రాన్స్మిషన్ ఇన్ డాష్ బోర్డ్స్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రీలో చూసుకుంటే సెన్సార్స్ గాను ఇన్స్పెక్షన్ ఆఫ్ హార్డ్ టు రీచ్ ప్లేస్. సో మనకు సెన్సార్స్లోనే వాడతాం, అలాగే ఇన్స్పెక్షన్ ఆఫ్ హార్డ్ రీచ్ స్పేసెస్లో కూడా మనకు హార్డ్ టు రీచ్ స్పేస్లో కూడా మనము ఈ ఆప్టికల్ ఫైబర్స్ అయితే కన్నా వాడతాం గైస్. సో ఇదైతే కన్నా మనకు అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. సో నెక్స్ట్ మనం వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, ఈ సెట్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో చూసుకుందాం. సో ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, థియరిటికల్ టాపిక్ కాబట్టి మన కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా చేసేకైతే ఈజీగా ఉంటుంది. చూడండి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అన్నాడు. సో మనకి ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయితే కన్నా ఇది ఫాలో అవుతుంది. సో మనకు ఎక్కడైతే ఆప్షన్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంటుందో అదైతే మనం ఆప్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వై డస్ లైట్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఆప్టికల్ ఫైబర్. సో మనకు లైట్ ఎందుకు ఎస్కేప్ కాదు అంటే మనకు దాని లోపల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, కంటిన్యూస్గా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతాయి కాబట్టి అందుకోసం మనకు లైట్ అనేది ఎస్కేప్ కాదు. బికాస్ ఇట్ అండర్గోస్ కంటిన్యూస్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ ఇన్సైడ్ ద కోర్. సో మనకు ఇన్సైడ్ ద కోర్లో మనకు కంటిన్యూస్ రిఫ్లెక్షన్స్ జరగడం వల్ల మనకు లైట్ అనేది ఎస్కేప్ కాదు. సో మనం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి గైస్. సో మనం ఇలా అయితే కనుక మనకు కాన్సెప్ట్ తెలిసినట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మనము ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో మనం ఈ టాపిక్ నుంచి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఇది ఫస్ట్ ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంది, అలాగే దాని ప్రిన్సిపల్, దాని లోపల దానికి ఎన్ని లేయర్స్ ఉన్నాయి, దాని స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ దాని వర్కింగ్, దాని టైప్స్, దాని అప్లికేషన్స్ తెలుసుకున్నట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం చేస్తాం. సో ఇదైతే కనుక మీకు ఈ కాన్సెప్ట్లో అయితే నేను చెప్పాను. సో మీకు ఈ వీడియోలో నుంచి ప్రతి ఒక్క పాయింట్ అయితే కనుక అర్థమైంది అనుకుంటున్నా గైస్. సో మీకు అర్థమైనట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కంటెంట్ కావాలన్నా కూడా కామెంట్లో అయితే పెట్టండి. నేను ఆ కామెంట్స్ అన్ని చూసి నేనైతే మీకైతే కనుక కంటెంట్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.